అమ్మ వంట ఇవాళ మనం చేసుకునే వంట పచ్చి రొయ్యలు, టైగర్ రొయ్య చాలా బాగుంటాయి. మా బాబు ఎన్టీపీసీలో తెచ్చిండు. కేజీ తీసుకుంటే అర కేజీ అవుతాయి. వాళ్ళు కడిగిస్తారు కానీ మనం మళ్ళీ కడుక్కోవాలి. ఉప్పు, నిమ్మకాయ వేసుకొని తెల్లగా కడుక్కోవాలి. 2-3 సార్లు మంచిగా నీళ్ళలో వేసి తెల్లగా కడుక్కోవాలి. ఇవి టైగర్ రొయ్య చాలా టేస్టీగా ఉంటుంది. కూర వండి చూపెడతాను, ఫుల్ వీడియో చూడండి. ఇలా కడుక్కోవాలి 2-3 సార్లు. జల్లెల్లో, రంధ్రాల జల్లెల్లో వేసుకోవాలి. నీళ్ళు అడిసిపోతాయి, ఏముండే ఫ్రైకి బాగుంటుంది. వాటర్ ఉండకుండా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పారబోసుకొని ఇవి కేజీ తీసుకుంటే 600 గ్రాములు వచ్చినాయి. ఇలా నీళ్ళు అడిసిపోయే వరకు ఉంచుకొని తయారు చేసే విధానం. ఇప్పుడు పావుకిలన్నీ ఉల్లిగడ్డలు కోసుకొని గంజు పెట్టుకొని పట్టేటి చూపెడుతున్నాను. ఉల్లిగడ్డ పావు కిలో, కొత్తిమీర, మెంతి, పుదీనా ఇందులో వేసేటి ఇవన్నీ ఒక్కొక్కటి చూపుకుంటా వేస్తాను. నూనె పోస్తున్నాను. ఈ కర్రీకి నూనె ఎక్కువనే ఉండాలి. ఆయిల్ 3 పావులు పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడి కావాలి. వేడైన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నా. ఈ కర్రీకి జీలకర్ర బాగుంటుంది. జీలకర్ర. ఇప్పుడు మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, సాజీరా, మరాఠీ పువ్వు అన్నీ వేసుకుంటున్నాను. మసాలాలు చిటపటలాడంగా ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఇవి 3 పచ్చిమిర్చి, పావు కిలో ఉల్లిగడ్డ. ఫ్రైకి నిలువుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోతుంది. కొత్తిమీర, పుదీనా, బగారాకు, కరివేపాకు, పుదీనా 3 వేస్తున్నాను. ఇప్పుడు బగారాకు, పుదీనా, కరివేపాకు 3 పోపులా వేసుకోవాలి. బాగుంటుంది స్మెల్. ఈ కూర హైలైట్. అదుల్స్ రొట్టెకు, చపాతీ, పూరి, వేడివేడి బగారన్నం. మేము ఇళ్ళకు బగారన్నం వండుకున్నాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక అల్లం పెద్ద స్పూన్ వేసుకోవాలి. చిన్న స్పూన్తోనైతే 2 స్పూన్లు అవుతుంది. 1 స్పూన్ వేసుకోవాలి అల్లం. మంచిగా కలుపుకోవాలి. అల్లం ఫ్రై అయిపోయే వరకు, పచ్చివాసన పోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇందులో నేను ఏమీ గ్రేవీ పట్టి పోస్తలేను. గ్రేవీలు టమాటా గ్రేవీ కానీ ఏ గ్రేవీ వేస్తలేను. మసాలా గ్రేవీలు, కొబ్బరి, పల్లి, నువ్వులు ఏమీ వాడట్లేదు. ఈ కూర ఇలా బాగుంటుంది. పసుపు స్పూన్, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. పసుపు ఫ్రై అయిపోయింది. పచ్చివాసన పోయే వరకు అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఇది రొయ్యలల్లో నేనేమి కలపలేదు. డైరెక్ట్ రొయ్యలు వేసేస్తున్నాను. 2-3 సార్లు కడుక్కున్న రొయ్యలు
వేసుకోవడమే. రొయ్యలు ఫ్రై మంచిగా చేసుకోవాలి పచ్చివాసన అయ్యే వరకు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను, కలుపుకుంటున్నా. ఇందులో ఏమీ వాటర్ ఉండయి, ఎందుకంటే మనం జల్లెట్లో వేసుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ అలానే కడిగి వేసుకుంటాను నేనైతే. గిన్నెలో ఉంటే వాటర్ ఉంటాయి, ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయేందుకు మూత పెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఎట్లా ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఎంత బాగున్నాయి పీసులు, ఫ్రై అయిపోతుంది సూపర్గా. అందులో ఏమన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో వేసుకునేటి నేను చూపెడతాను. మంచిగా ఘాటుగా స్పైసీగా నోరూరించి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. టైగర్ ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే రొయ్యల కర్రీ ఇలా వండి చూడండి. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. కారం 2 స్పూన్లు, స్పైసీగా ఉండాలని 2 స్పూన్లు వేసుకోవాలి కారం. నీసు వాసన ఏమీ ఉండదు. గరం మసాలా, ధనియా పౌడర్ 1 స్పూన్, ఉప్పు 1/2 స్పూన్, అన్నీ వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి 1 స్పూన్, చిన్న స్పూన్. కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవి మాత్రమే వాడిన ఇంట్లో నేను. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఫ్రై అయిపోయింది, గుమగుమలాడేస్తుంది రొయ్యల కర్రీ. వాసనే అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ ఒక చిన్న గ్లాస్, మినీ గ్లాస్. ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కంప్లీట్ మొత్తం ఉడికినాక కర్రీ చూపెడతా. ఇందులో ఏమీ మసాలాలు వాడట్లేదు నేను, సింపుల్గా వండుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవాలి, ఒక్క నిమ్మకాయ వేసుకోవాలి. ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నాను, చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దు. రొయ్యల కూరకు హైలైట్ టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర, మెంతి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని గుమ్మగుమ్మలాడే కూర రెడీ అయిపోతుంది. బాగుంది కదా, ఏ మసాలాలు ఏ గ్రేవీలు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేయండి. సింపుల్గా మూత పెట్టుకుంటున్నా ఒక 10 నిమిషాలు, మళ్ళీ మూత తీసుకుంటున్నా. ఇప్పుడు కొత్తిమీర, మెంతి కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళా కలుపుకోవాలి ఒకసారి. మంచిగా రొయ్యలు ఉడికిపోయినాయి. మళ్ళీ కొత్తిమీర, మెంతి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. సింపుల్గా ఏమీ మసాలాలు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేయండి. గుమ్మగుమ్మలాడే రొయ్యల కర్రీ.
ఎంత బాగుంది. నేను పూర్తిగా చూడండి, అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. తిని చూడండి, ఇలా వండి చూడండి. గుమ్మగుమ్మలాడేస్తుంది కర్రీ. ఎంత బాగుంది కర్రీ. రొయ్యలు ఉడికిపోయినాయి మెత్తగా. అవసరం లేదు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కర్రీ చూడండి ఎట్లా దగ్గర పడిపోయింది. 2-3 రోజుల కూర ఖరాబ్ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ తీసుకొచ్చి వండుకున్నాం అనుకో, ఒక 4-3 రోజులైనా నిల్వ పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మసాలాలు వాడలే కదా, బాగుంటుంది. గ్రేవీకి సరిపోయేటట్టు ఉంచుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ మాకు సరిపోతుంది. ఇప్పుడు నేను అన్నంతో సర్వ్ చేసి చూపెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే రొయ్యల కర్రీ, బగారా అన్నం, ఉల్లిగడ్డ, నిమ్మకాయ పిండుకొని తింటే నా సామిరంగా అదిరిపోతుంది. ముద్దకు రొయ్య పెట్టుకొని లొటకలేసుకుంటా తినవచ్చు. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ వంట. ఇలాంటి రొయ్యల కూర జన్మలో మర్చిపోరు, మళ్ళీ ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. తిని చెప్పండి, అందరికీ షేర్ చేయండి. ఇదే రొయ్యల కర్రీ. అదుల్స్.